ఏంటి అభిషేక్, చెయ్యి నాకిచ్చి బాడీని దూరంగా ఉంచావు? సెంటర్ లో ఒక డెడ్ బాడీ దాక్కుంది, కళ్ళు పెట్టి చూడండి సార్. ఫస్ట్ టైం నా బాడీని దెయ్యం టచ్ చేసింది. నీ పెళ్ళం తప్ప అందరూ నీ బాడీని టచ్ చేస్తున్నారు కదా. అది మోసెస్ కాదు, పోసెస్. తెచ్చిదానా కరెక్ట్ గా పాడితే దెయ్యం వదిలిపెడుతుందా ఏంటి? నోరు మూసుకొని పాడు. చిన్నతనంలో ఆడుకోవలసిన ఆటని కన్నితనంలో ఆడుకుంటుంది. దాని త్వరగా లాగి బయట పాడేయండి. గడ్డి పరక నీటి పడినట్టు ఈజీగా చెప్తున్నావు. ఏమండి, ఒక లాగు లాగండి, అది వచ్చేస్తుంది. ఆలోగా నాకు వచ్చేసేలా ఉంది. ఒసేయ్, ఒట్టి చేత ఏంటి పిల్ల చెట్లు ఆడవేయాలని చూస్తున్నాను, లేదంటే చెయ్యేసి చేవలు కాస్తాను. నువ్వెప్పుడు ఇంత వెయిట్ అయ్యావు? బాస్, మేదకి దెయ్యం పడుకుని పోయింది అనుకుంటా. అయ్యో, పడుకున్నది దెయ్యం కదరా నేను. ఇలాగే ఇంకాసేపు మీదే ఉంటే ఈ మోహన్ నా వీపుకు టాటూలు అంటుకుపోద్ది. లేమ్మా. దెయ్యానికి కోపం వచ్చింది. చాలు, పరిగెత్తుకుంటూ వచ్చాయి. అది మనల్ని ఎవరో చేసేలోగా ఏదో ములగ చెట్టుని పీక అవతల పారేసింది. అది ములగ చెట్టు కదబ్బా, మర్రి చెట్టు. మా వదిన. ఏంటమ్మా డబుల్ సౌండ్ వినిపిస్తుంది? ఇప్పటిదాకా ఒట్టి చేతితో కొట్టింది, ఇప్పుడు రెండు చేతులతో కొడుతుందేమో. అందరూ వచ్చేసారు. ఏడి మీ వాడు కనపడడం లేదు, అస్సలు సౌండే లేకుండా ఉంది. ఆయన కొట్టక్కర్లేదు, ఊది పారేసి ఉంటుంది, అందుకే సౌండ్ వినబడలా. అదిగా చుంచెలుక 65 వస్తుంది. ఏదో బయటికే నేను మనిషిలాగున్నా, లోపల బాడీ పార్ట్లన్నీ తారుమారైపోయాయి. ఎందుకు ఇలా అందరినీ ఒకే చోట కూర్చోబెట్టింది? ఎవరు సోఫా తోస్తున్నారు? దాని దెయ్యం పని ఏంటి? ఏం ఆడదామని దాన్ని మోసం చేసామా? ఇప్పుడు అది మనతో ఆడుకుంటుంది. ఏంటి అడ్డదిడ్డంగా పోతుంది? మన అంతఃపురానికి మనల్ని టూరిస్టులు చేసి పని మనిషి దయ్యం అనుకుంటా. సోఫాని జరిపేసి నేలకి మోపేస్తుంది. నీకు మరీ నోటి తోలు కాకపోతే ఎందుకు దెయ్యాన్ని తిట్టావు? అది కోపంలో ఏం చేస్తుందో దానికే తెలియదు. మగాడు ఏడవకూడదు సార్. బ్రహ్మచారి గారే పోతున్నందుకు నాకు చాలా బాధగా సరే, ఓ పని చేయండి, మీరు 10 నిమిషాలు దెయ్యాన్ని పర్మిషన్ అడిగితే వెళ్ళి ఫస్ట్ నైట్ పూర్తి చేసుకు రావచ్చు. ఒప్పుకుంటుందా? బాస్, ఓ పని చేయండి, దొంగిలించిన దాంట్లో 20% ఇస్తానని మీరు ఆ దెయ్యంతో బేరం మాట్లాడండి. అది మనల్ని మాత్రమే వదిలేస్తుంది. దెయ్యం మేడం, నాకు దొరికే 10 కిలోలో నీకు 20% ఇస్తాను, నన్ను వదిలే. అయ్యో, మీ డీల్ నచ్చలేదనుకుంటా. పోనీ 30% ఇస్తాను. ఓకే, నీకు వద్దు నాకు వద్దు, ఇద్దరు 50 తీసుకుందాం. దేని పంచుతున్నావురా? మీకెవరికి తెలియని ఒక నిజం చెప్తాను, నా బ్యాగ్ ఒకటి ఇక్కడ ఇరుక్కుపోయింది. ఏంటి బాబు అది? 10 కిలోల బంగారం. అది ఇక్కడికి ఎలా వచ్చింది? 4 రోజుల ముందు నగల బ్యాగ్ లో పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పారేసా. దాంట్లో బంగారం లేదురా, దోశ పిండే ఉంది. నేనే దోశలు వేసుకుని తిన్నాను. దోశ పిండ? 10 కిలోల దోశ పిండి కోసం ఆ దెయ్యం పిచ్చ కొట్టుడు కొట్టిన తట్టుకున్నాను. అయ్యో, దెయ్యం గేమ్ ఇంకా పూర్తి కాలేదనుకుంటా. ఈ ఇంట్లో బంగారం లేదని తెలిసాక ఇంకా ఎందుకు ఇంట్లో ఉండడం? తాడో పేడో ఆ దెయ్యంతో తెచ్చుకుంటా. తప్పుగా కరెక్ట్, ఏదో ఒకటి తీసుకుపోవాలిగా. ఇది ఉందిగా. ఇచ్చేవా చస్తావు? వామ్మో, నువ్వు దెయ్యం కంటే ఎక్కువగా భయపెడుతున్నావు. ఒక మంచి పని చేసావు. దాన్ని బయటికి రప్పించడానికి ఒక్కటే దారి. ఆ టేప్ రికార్డర్ లో వాళ్ళ అమ్మ వాయిస్ ఉంది, ఇటు. ఏం బాస్, ఈ డబ్బాల నుంచి పాటే బయటికి రాదు, మరి దెయ్యాన్ని ఎలా బయటికి రప్పిస్తావు? ఒక డబ్బా సెట్ కోసం ఎందుకు మా ప్రాణాలు తెస్తావు? దానికి ఏం కావాలంటే అది ఇచ్చి చావరా? రేయ్, మనందరి ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి, అది ఇవ్వు. ఇలా మనిషికో మాట మాట్లాడకండి. సాబుత్రి వేస్తాను, అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను, సరేనా? ఓకేనా?
దారిలో కొన్ని దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది. జాగ్రత్త. ఏమైంది? ఏం లేదు. ఏయ్, జ్యోతి! చేతులు జోడించి వేడుకుంటున్నా, నాకు సాయం చేయి. ఇంకో 2 నిమిషాల్లో నా ఆత్మ అంతమవుతుంది. అంతకంటే ముందు నేను జమీందారుని ఒకే ఒక్క ప్రశ్న అడగాలి. ఆయన్ని ఇక్కడికి పిలుచుకురండి. నేను అనుకున్నదేదీ జరగలేదు. ఇష్టపడ్డవాడితో జీవించలేకపోయాను. కన్న బిడ్డని కూడా కాపాడలేకపోయాను. చనిపోయిన తర్వాత కూడా నేను తలుచుకున్నదేదీ జరగలేదు. చివరికి మిగిలింది ఒకే ఒక్క ఆశే. ఆయన్ని ఇక్కడికి రమ్మనండి. నేను అడగాల్సిన ఓ ప్రశ్న ఉంది. వదలండి, నన్ను వదలండి. వదలమని చెప్తుంటే వదలండి. ఇంత జరిగాక ఏంటి? ఏం అడగాలి? ఏం అడగాలో అడగవే. జ్యోతి ప్రజ్వలనకు ముందు మిమ్మల్ని బయటకు రావద్దని చెప్పానుగా. ఎందుకు వచ్చారు? స్వామి, దాన్ని మంత్రతాడితో కట్టేశారు కదా, అది ఇంకేం చేయగలదు? అడగవే, అడుగు. ఏం అడగాలి? అడగవే. నిన్నిక్కడికి రప్పించాలనే ఇలా మాట్లాడాను. తప్పు చేసింది నువ్వు, దానికి శిక్ష నాకా? నిన్నంతం చేసి నా కూతురి ఆత్మ జ్యోతి శరీరంలోకి ప్రవేశించేలా చేసి ఈ అంతఃపురానికే తనని రాణిని చేస్తాను. నువ్వు చూస్తావా?
నేను ఒంటరిగా ఎక్కడికి రాలేదు